హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణ స్టేట్లో ఐసెట్ వెబ్ ఆప్షన్ తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, కాలేజ్ కన్ఫర్మేషన్ ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, మనకు వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, సో ఆ కాలేజ్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు స్క్రోలింగ్ కూడా అవుతుంది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఆల్రెడీ తెలుసు. లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలుసు. సో ఇక క్యాప్చర్ ఎంట్రీ చేసేసి ఇవన్నీ డీటెయిల్స్ క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనకు పాస్వర్డ్ కూడా పొందొచ్చు. సో ఇక నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన. ఆల్రెడీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు అలాట్మెంట్ చేయాలి. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఐసెట్కి సంబంధించి అండ్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి మనం చూడవచ్చు. ఏ కాలేజీలో మనకు సీట్ వచ్చింది, ఎంత ఫీజు, మన రిమైనింగ్ ఎంత కట్టాలి అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనం ఉన్నది. జాగ్రత్త చూడండి. ఓకే అనిపిస్తేనే మీరు కిందికి వచ్చేసేయండి. అండ్ ఆఫ్కోర్స్ ఇక్కడ ప్రింట్ కూడా ఆప్షన్ ఉంది, ప్రింట్ తీసుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్. ఓకే, సో టోటల్ పే టు బి అమౌంట్ అనేది మేము అక్కడ చూసాము. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ పే ట్యూషన్ ఫీజు మీద క్లిక్ చేస్తే నాకు 100 రూపాయలు ఉంది, అక్కడ నేను చూసుకున్నాను ఇందాక. ఓకే, సో మీకు ఎంత అమౌంట్ పడుతుందని చూసుకొని ఆ గేట్వే అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. డెబిట్ కార్డా క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తారనేది చూస్ చేసుకొని పేమెంట్ అనేది పే చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా రావాలి. సో ఇక్కడ లాగిన్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని మళ్ళీ అవుతుంది, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ కావాలి, లాగౌట్ చేసి. ఓకే, సో ఒక్కొక్కసారి పేజ్ ఓపెన్ కాదు, మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా కరెక్ట్గా ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కూడా లాగిన్ కాదు. ఫ్రెష్గా మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయిపోయింది. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఫస్ట్ పేమెంట్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇందాక మనం పేమెంట్ చేసాం కదా, ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటి అనేది చూసిన తర్వాత ఇదే కాలేజీలో కన్ఫర్మ్గా మనము జాయినింగ్ కొరకు యాక్సెప్ట్ అవుతున్నా, ఈ కాలేజీ నాకు ఓకే, ఆ కాలేజీలో ఆ గ్రూప్ ఓకే అని మనం అనుకొని దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ ఒకసారి అడుగుతుంది. ఇదంతా నీట్గా చదువుకొని ఓకే మీదే క్లిక్ చేయండి. సో జాయినింగ్ రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది, ఎందుకంటే ఆ కాలేజీలో ఆ గ్రూప్లో మనం ఓకే అయినట్టుగా. ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబర్ కూడా జనరేట్ అయిపోయింది. హ్యాపీగా ప్రింట్అవుట్ చేసేసుకోండి. అండ్ నోటిఫికేషన్లో మెన్షన్ అయినట్టు కాలేజీలో వెళ్ళి కూడా మనం ఇదంతా కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో చెప్పుకోవడం జరిగింది. అఫ్కోర్స్ మీరు అక్కడ ఏది నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ జాయినింగ్ అండ్ లాస్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీకు జాయినింగ్ రిపోర్ట్ ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు ఎంబీఏ ఎంసీఏ ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలనేది మనం చూసినాము. సో ఈ వీడియోని ఈ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.